మత్తయి సువార్త 26వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి వినండి. 26వ అధ్యాయం చివరి వచనాలు నేను చదువుతాను, దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. మీరు నాతో పాటు హృదయంలో చదువుకోండి, కావలిస్తే లేకపోతే బయట కూడా చదవచ్చు. పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరొక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగను అని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పరిశుద్ధుడు సర్వాధికారి, వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ విషయములన్నీ కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. వాక్య ప్రకారం మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. వాక్యమును పరిశుద్ధపరచండి. పరిశుద్ధ వాక్యం మా హృదయంలో నిల్వ చేసుకోవడానికి, సీలు వేసి భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా వినండి. మంచి వాక్యం. దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం కూడా చాలా మంచిదే, చాలా మంచి వాక్యాలు. మంచిది కాని వాక్యం అంటూ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఈ వాక్యంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, దేవునిలో దిగజారిపోకుండా ఎట్లా ఉండగలము. హౌ టు కీప్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్. దేవునిలో దిగజారిపోకుండా. రక్షింపడిన తరువాత నిన్న 6 రక్షణ పొందారు, అనగా బాప్తిసం పొందారు. 6: స్నేహిత, పవిత్ర, మౌనిక, అప్పయమ్మ, సన్నీ, ఇజ్రాయేల్, బెన్నీ. వీరు 6 కూడా నిన్న బాప్తిసం పొందారు. రక్షింపడిన తరువాత మనందరం కూడా రక్షింపడ్డామంటే అందరికీ బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్నారు, చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్నవారు 90% బాప్తిసం తీసుకున్నారు. ఈ మందిరంలో 90% బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తరువాత పాపము చేయకుండా ఉన్నామా? ఏదో వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. మనకు మనం పరీక్షించుకోవాలి, మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. పాపము చేయకుండా ఇక్కడ ఎవరైనా ఈ బిల్డింగ్లో ఉన్నారా? రక్షింపడిన క్రైస్తవులు దిగజారిపోకుండా ఏ సమయంలోనైనా ఉన్నారా? మనం రక్షింపడిన క్రైస్తవులం కదా, ఏదో సమయంలో మనం దిగజారిపోయిన వారుగా ఉంటాము. అలాగ మనం ఉన్నామా? అలా దిగజారిపోయినప్పుడు, దిగజారిపోవడం అంటే ఏమిటండి? దేవుని దగ్గర నుండి కొంచెం దూరం అయిపోవడం. అలాగ దిగజారిపోయినప్పుడు ఎన్నడైనా దేవునిలో దిగజారిపోకూడదు అని ఆశ కలిగి ఉన్నారా? దిగజారిపోయిన వాడు మాత్రమే దిగజారిపోకూడదనే ఆశ కలిగిన వానిగా ఉంటాడు. ఆమేన్. లేక ఇలా ఎందుకు జరిగింది? నేను భక్తుడిని కదా, నేను క్రైస్తవుని కదా, నేను క్రైస్తవురాలని కదా,
నాకు ఎందుకు ఇలా జరిగింది, దిగజారిపోకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే ఆశ కలిగిన వారుగా మీరున్నారా? ఈ విషయం అనేక మంది క్రైస్తవులు ఫేస్ చేసే విషయం, అనేక మంది క్రైస్తవులు ఎదుర్కొనే విషయం. దిగజారిపోకుండా ఎలా ఉండాలి. ఇక్కడ మనం పేతురు గురించి మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో. ఇది చాలా విచారకరమైన కథ, చాలా విచారకరం. ఎందుకు విచారకరమని నేను అంటున్నానంటే, క్రీస్తుని ఎరిగినవాడు పేతురు, క్రీస్తుతో నడిచినవాడు పేతురు, క్రీస్తుతో తినినవాడు పేతురు, క్రీస్తుతో త్రాగినవాడు పేతురు, క్రీస్తు గృహములో ఉన్నవాడు పేతురు, క్రీస్తుతో సన్నిహిత సంబంధము కలిగిన వాడు పేతురు. ఆమేన్. క్లోజ్ రిలేషన్షిప్, క్లోజ్, చాలా దగ్గరగా అటువంటి రిలేషన్షిప్ యేసు ప్రభువారితో కలిగి ఉండేవాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఉన్నారు, కానీ ఇతరులకు లేనటువంటి రిలేషన్, ఇతరులకు లేనటువంటి గొప్ప సహవాసము, దగ్గర సంబంధము పేతురు గారు కలిగి ఉన్నాడు. పేతురు గారు కలిగి ఉన్నాడు. అయినప్పటికి కూడా యేసును నేను ఎరుగను, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్, ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన బొంకినవాడు పేతురు. మీకు జ్ఞాపకం ఉంటే ఉండవచ్చు, ఇస్కరియోతు యోధ బయటకు వెళ్ళి ప్రభువును అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, పన్నాగాలు పన్నుచూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు తన శిష్యులతో, ఈ రాత్రి మీరందరూ నా గురించి అభ్యంతరపడతారు, ఈ రాత్రి నా గురించి మీరందరూ కూడా అభ్యంతరపడతారు, మీరు ఆత్మీయ సమస్యలో చిక్కబడతారు ఈ రాత్రి అని యేసు ప్రభువారు చెప్పాడు. ఆ సమయంలో పేతురుని గమనించండి. పేతురు అంటున్నాడు, ప్రభువా వీరందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. అందరూ అభ్యంతరపడిన, ఇక్కడ ఉన్న 12 మంది అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అని పేతురు చెప్పాడు. పేతురు అనుకునేవాడు ఎప్పుడు నేనే ధైర్యవంతుణ్ణి, నేనే స్పోక్స్ పర్సన్, నేనే మాట్లాడగలను, నేనే లీడర్ని అని ఆయన ఎప్పుడు కూడా అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్. మనం ఆ విధముగా ఓవర్ కాన్ఫిడెన్స్తో అనేక సమయాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతానది గమనించి మనం పట్టుకుంటుంది. వీడికి ఎక్కడిది ఇంత కాన్ఫిడెన్స్ అని చెప్పి మన కాన్ఫిడెన్స్ నుంచి క్రిందకి లాగాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమేన్. అయితే ఎవరు ఏమన్నా నీ గురించి నేను నిలబడతాను, ఎవరు ఏమనుకున్నా నీ గురించి నేను నిలబడతాను, సత్యం గురించి నేను నిలబడతాను, యేసుని గురించి నేను నిలబడతాను అని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికిన వారు, క్రింద పడిపోయిన వారు ఉన్నారు, దేవుని మందిరానికి వెళ్లకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అటువంటి ప్రగల్భాలు బిగినింగ్లో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, కానీ రాను రాను ఏం చేస్తారంటే చతికిల పడిపోతారు, దిగజారిపోతారు. అందుచేతనే మన పరుగు పందెంలో స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. స్టార్టింగ్ బాగా ఉండి, ప్రారంభం చాలా బాగా ఉండి, చివరిలో మనం స్లో అయిపోయామనుకోండి, మనం ఓడిపోతాం. స్టార్టింగ్ ఎంత బలముగా ఉన్నదో, ఎంత కరెక్ట్గా స్టార్ట్ చేసామో అంతే బలముగా, అంతే విశ్వాసముతో మన చివరి దినాలు కూడా ముగించవలసి ఉన్నది. ఆమేన్. అంతకు ముందు ఎవరు నేను నిన్ను వెంబడిస్తాను, నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు, నీ గురించి నేను నిలబడతాను అని యేసుతో చెప్పిన వారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువారు ప్రధాన యాజకుని ఇంటి లోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి వాకిట్లో కొంతమంది చలి కాచుకుంటున్నారంటండి. ఇంటి వాకిటి ముందు చలి కాచుకుంటాం అనగా అది చలికాలమై ఉండవచ్చు, మంట వేసుకుని చలి కాసుకునే సమయము, అది చలికాలమై ఉండవచ్చు, చల్లని రాత్రులు. ఆ చలి కాసుకునేటప్పుడు అందరూ కూడా వారి చేతులు వెచ్చబెట్టుకుంటారు కదా, మొట్టమొదటిగా చేతులు వెచ్చబెట్టుకుంటారు. ఆ విధముగా అందరూ కూడా చేతులు వెచ్చబెట్టుకుంటూ ఉంటే పేతురు కూడా అక్కడికి వచ్చాడు. పేతురు కూడా అక్కడికి వచ్చి చేతులు వెచ్చబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్.
పేతురు ఎలా వచ్చాడంటే ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. యేసు ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడు. బైబిల్ చెబుతున్నది హీ ఫాలోడ్ ది లార్డ్ ఏ ఫార్ ఆఫ్. దూరం నుండి వెంబడించాడు. అంతకుముందు అయితే దగ్గరగా వెంబడించేవాడు, ఇప్పుడు దూరముగా ఉండి వెంబడించాడు. ఏ ఫార్ ఆఫ్, దూరముగా ఉండి వెంబడించాడు. నేను అనుకుంటాను వారు ప్రభువుని తీసుకుని వెళుచున్నప్పుడు ఈ పేతురు, అక్కడ చెట్లన్నీ ఉంటాయండి, ఒలీవ చెట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను చూశాను అక్కడ. అవన్నీ ఆ చెట్లు వెనకాల, ఒక చెట్టు వెనకాల దాక్కొని మళ్ళీ ఇంకో చెట్టు వెనకాల దాక్కొని ఒక చెట్టుకు ఆ జంపింగ్ చేసుకుంటూ ఆయన తీసుకుని వెళుతుంటే ఈయన దొంగచాటున ఆ చెట్టు వెనకాల ఉండి చూస్తూ ఉండవచ్చు. ఆమేన్. అయితే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో బైబిల్ ఈజ్ క్లియర్. 14వ అధ్యాయము 54వ వచనం చదివినప్పుడు నేను చదువుతాను, దయచేసి వినండి. 54వ వచనము. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగుట వరకు దూరము నుండి, చూడండి ఇక్కడ, ఏ ఫార్ ఆఫ్, దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచూ ఉండెను. పేతురు ఎలా వెంబడించాడమ్మా? ఎలా వెంబడించాడు పేతురు? దూరము నుండి వెంబడించాడు. ప్రధాన యాజకుని ఇంటి ముంగుట వరకు దూరము నుండి ఆయనను వెంబడించి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ఆమేన్. అయితే యేసు ప్రభువు చెప్పాడు, నేను నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను అని పేతురు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే యేసు ప్రభువు అన్నాడు, కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను కాదని బొంకుతావని యేసు ప్రభువు పేతురుతో చెప్పాడు. మన పరిస్థితి ఏంటో ఆలోచించుకుందాం. మన స్థితి ఏమిటో ఆలోచించుకుందాం. మనం కూడా అలాగ ప్రగల్భాలు పలికి దేవుని మందిరంలో ఉంటూ ఉన్నామా? రక్షింపణ క్రొత్తలో ఈ ప్రగల్భాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి? ఆ ఉత్సాహం అంతా ఏమైపోయింది? దేవునితో క్లోజ్గా ఉండే స్థితి అంతా ఏమైపోయింది? రోజు ప్రార్థన చేసే స్థితి ఏమైపోయింది? రోజు బైబిల్ చదివే స్థితి ఏమైపోయింది అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే పేతురు వలె మనము కూడా దిగజారిపోయిన స్థితిలో ఉండువారుగా ఉన్నాం. ఆమేన్. యేసు ప్రభువారు ప్రధాన యాజకుని ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి బయటకు వచ్చి పేతురును చూచి, నీవును ఆ లోపల ఉన్న వ్యక్తితో ఉన్నావు కదా అన్నది. ఒక చిన్న అమ్మాయి, పెద్దవాడు కాదు, ఒక బంట్రోతు కాదు, ఒక సోల్జర్ కాదు, ఒక చిన్న అమ్మాయి వచ్చి నీవును కూడా లోపల ఉన్న వానితో నీవు కూడా ఉన్నావు కదా అంటే పేతురు అంటున్నాడు, నో, ఐ డోంట్ నో హిమ్. లేదు, ఆయన నాకు తెలియదు. లేదు, ఆయన నాకు తెలియదు. ఆ మాటల్లోనే తెలిసిపోతుంది ఆయన తెలుసు అని. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులుగా ఉన్న మనము, మన మాటలు మారుతాయి, మన పద్ధతులు మారుతాయి, మన క్రియలు మారుతాయి. నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పుకున్నా నీ మాటను బట్టి నువ్వు క్రైస్తవుడు అని ప్రజలు నిన్ను గుర్తుపడతారు. ఇక్కడ పేతురు కూడా ఆ వాయిస్ను బట్టి, మరి యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు కదా, ఆ వాయిస్ అలవాటు అవుతుంది, ఆ మేనరిజం అలవాటు అవుతుంది. పేతురు అంటున్నాడు, నాకు ఆయన తెలియదు అని అన్నాడు. కొంతసేపు అయిన తరువాత ఇంకొక యువకుడు వచ్చి, నీవును యేసుతో ఉన్నవాడవే కదా, నీ మాటను బట్టియే నీవును యేసుతో ఉన్నట్లు కనబడుచున్నది. చూసారండి, నీ మాట, నువ్వు మాట్లాడుచున్న మాట, నీ తీరు, ఆ స్వరం యొక్క సౌండ్ యేసుతో ఉన్నవాడవని అర్థమవుచూ ఉన్నదన్నాడు. మరలా పేతురు అన్నాడు, నాకు అసలు ఆ వ్యక్తి తెలియదన్నాడు. ఆ వ్యక్తి తెలియదన్నాడు. ఇంకా కొంతసేపు అయిన తరువాత కొంతమంది పేతురుని నిందించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన చెప్పిన మాట విని పేతురుని నిందించడం మొదలుపెట్టి అంటున్నారు, నీవును నిజముగా ఆ లోపల వ్యక్తితో ఉన్నవాడివే, నిజముగా ఆ లోపల ఉన్న వ్యక్తితో ఉన్నవాడివే అని పేతురుని నిందించడం మొదలుపెట్టినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు చెప్పుచున్న ఈ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి.
ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. శపించుకోవడానికి ఒట్టు పెట్టుకోవడానికి కూడా మొదలు పెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? వెంటనే కోడి కూసెను. పేతురుకు యేసు ప్రభువారి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి, గుర్తుకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన బయటికి వెళ్ళాడు. ఆ గుంపు నుండి బయటికి వెళ్ళి ఏం చేశాడు? బిగ్గరగా పశ్చాత్తాపడి బిగ్గరగా ఏడ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో పేతురు వలె ఉన్న వ్యక్తులను చూచారా? పేతురు వలె ఉన్న వ్యక్తులను చూచారా? ఎవరిని మనం చూడకపోవచ్చు, మనమే పేతురులా ఉన్న వ్యక్తులు. ఆమేన్. ఆయన ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిందా? ఏర్పడవచ్చు. పేతురు 3.5 సంవత్సరములు యేసుతో ఉండి బొంకినట్లు మనము కూడా ఆ స్థితి యందు ఉన్నామా? ఆ స్థితి యందు మనం ఉన్నామా? యేసు నాకు తెలియదు అని నోటితో బొంకనక్కర్లేదు. నీ క్రియలు, నీ మాటలే యేసును నాకు తెలియదు అన్నట్లుగా నిరూపిస్తాయి. నువ్వు మాట్లాడే మాటే, నీ తీరే, నీ నడవడికే యేసు నాకు తెలియదు. పేతురైతే నోటితో చెప్పాడు, ఆయన నాకు అసలు తెలియదని చెప్పాడు అని బొంకాడు. పేతురైతే మనమైతే యేసు తెలియదని బొంకకుండానే మన మాటలు, మన క్రియలు, మన పరిస్థితి అంతా కూడా యేసు నాకు తెలియదు అన్నట్లుగా మనం జీవిస్తాం. నువ్వు మాట్లాడే మాట, నీ క్రియ, నీ డీలింగ్స్ విత్ అదర్ పీపుల్, ఇతరులతో చేసే సంభాషణ, ఇదంతా చూస్తున్నట్లయితే నేను క్రైస్తవుని కాదు, యేసుకు సంబంధించిన వాడిని కాదు అన్నట్లుగా ఉంటుంది. ప్రియులారు, దేవుని నామమునకు స్తోత్రం. 3.5 సంవత్సరములు సహవాసం చేశాడు. 3.5 సంవత్సరములు ఆయనతో ప్రయాణం చేశాడు. అటువంటి ప్రయాణం చేసి సహవాసం చేసిన వ్యక్తినే కాదు అని బొంకినట్లయితే మనలాంటి వారి గతి ఏమిటి? యేసుతో క్లోజ్గా ఉన్నవాడు, యేసుతో మాట్లాడినవాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినవాడు, అటువంటి వ్యక్తే ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినట్లయితే మనలాంటి వాళ్ళ గతి ఏమిటి? పరిస్థితి ఏమిటి? ఆలోచించండి ఒకసారి. ఇది ఆలోచించే ప్రశ్న. మనం ఇంకా సులువుగా దిగజారిపోగలం. పేతురు కన్నా ఇంకా సులువుగా దిగజారిపోగలం. ఎందుచేతనంటే యేసును మనం ముఖాముఖిగా చూడలేదు, యేసుతో మనం ముఖాముఖిగా సహవాసం చేయలేదు, ఆయనతో మనం ఉండలేదు, ఆయనతో మనం తిరగలేదు, ఆయనతో మనం తినలేదు, ఆయనతో మనం త్రాగలేదు, ఆయన గృహంలో మనం ఉండలేదు. మనకు అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం చాలా సులువుగా దిగజారిపోవారుగా ఉంటాం. దేవుని చిత్తము నుండి ఏర్పాటు చేయబడి, సెపరేట్ ఫ్రమ్ ది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం నుండి ఏర్పాటు చేయబడి యేసుక్రీస్తు సహవాసము నుండి వైదొలగితే ఆ విధముగా దిగజారిపోవారుగా ఉంటాం. ఆమేన్. దేవుని చిత్తం. అందుచేత నేను ప్రార్థన చేయమంటాను, ప్రభువా నీ చిత్తము ఈ దినము నా జీవితంలో నెరవేర్చు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయమని నేను చెబుతూ ఉంటాను. అయితే దేవుని చిత్తము నుండి మనం వేరైపోయి సహవాసం నుండి దూరం అయిపోతే ఈ విధముగా పేతురు వలె దిగజారిపోవారుగా ఉంటాం. అందుకే ఈరోజు ప్రభువులో నుండి దిగజారిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పేతురు ఏం చేశాడో మనం ఏం చేయాలి? పేతురు దిగజారిపోయాడు, మనం దిగజారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు కొన్ని మనం బైబిల్ గ్రంథంలో ఉండి మనం తెలుసుకుందాం. పేతురు తన జీవితంలో ఒక్క మారు వెనకకు వెళ్ళి చూచినట్లయితే అతడు పాపము చేయడానికి ఏది సహకరించింది? పాపం అంటే ఏమిటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది చేయడానికి పేతురుకు ఏది సహకరించిందో తెలుసుకుంటే అది మనకు సహాయం చేస్తుంది. మనం అలా ఉండకుండా ఉండడానికి మనకు సహాయపడుతుంది. ఒకటి ఏమిటంటే, నెంబర్ 1, స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్. స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్. బుధవారం నాడు, శుక్రవారం నాడు మంచి మంచి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. రకరకాల బోధకుల వర్తమానం మనం వింటూ ఉన్నాం. ఆ వర్తమానాల్లో మొట్టమొదటి వర్తమానం ఏమంటే ప్రార్థన. ప్రార్థన అనే దానిలో మనం ఎక్కువగా గడపాలి. ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. దిగజారిపోకుండా ఉండడం ఎలాగ దిగజారిపోకుండా ఉండడం? ఎక్కువగా ప్రార్థనలో గడపాలి.
అయితే ఈ మాట ప్రతి బైబిల్ స్కూల్లో చెబుతారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. ప్రతి చర్చిలో కూడా చెప్తుంటారు. మన చర్చిలో కూడా చెబుతూ ఉంటాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటాం. ప్రతి పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని. ప్రతి విశ్వాసి కూడా చెప్తుంది, ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని. అనగా ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ సంఘం ఇస్తూ ఉన్నదో, క్రైస్తవులకు ప్రార్థన అంటే ఎంత ఇంపార్టెంటో మనము చూడగలవారమై ఉన్నాం. ప్రియ సహోదరి సోదరులారా, ఈ దినము నేను చెప్పేది ఏమిటంటే, ప్రార్థన చేయండి అని చెప్పడం ఎంత సులువో ప్రార్థన చేయడం అనేది అంత కష్టం. ప్రార్థన చేయండి అని చెప్పడం ఎంత సులువో ప్రార్థన చేయడం అనేది అంత కష్టం. నేను ప్రతి మాట 2 సార్లు ఒక్కాణించి చెప్తున్నాను. కారణం ఏమిటంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఈరోజు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, ఎంతమంది ఈరోజు 15 నిమిషాలు ప్రార్థన చేశారు? ఉదయము ఆదివారము ఈ సంఘములో ఎంతమంది ప్రార్థన చేశారు? ఇంటి దగ్గర ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? నేను నిజంగా మీరు చేతులు ఎత్తండి అని అడిగినట్లయితే చాలామంది సిగ్గుపడతారు. ఏదో అలా తయారై వచ్చేసారంతే. దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే తయారై వచ్చేసారు. ప్రార్థన గడిపారా? ప్రార్థన చేశారా? ఈ దినం ప్రతిదినం మీరు ప్రార్థన చేస్తున్నారా? అది మనకు మనం వేసుకునే ప్రశ్న. ఎవరో మనల్ని హెచ్చరించక్కర్లేదు. మన క్రైస్తవులుగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసే బాధ్యత మనం కలిగి ఉన్నాం. మనకు తెలుసు ఈ రోజుల్లో మన ప్రార్థనలు మాకు చేసిన ప్రతి కార్యానికి వందనాలు అని చిన్న ప్రార్థనతో ముగించేస్తుంటాం. చిన్న కార్యానికి వందనాలని ముగించేస్తాం. లేక 2-3 పదాలు కలిపి ఆ ప్రార్థనను క్లోజ్ చేస్తాం. భోజన బల దగ్గర చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాం. అలాగే సంఘంలో కూడా చిన్న చర్చిలో ప్రార్థన చేయడం కూడా చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తుంటాం. నిజముగా ప్రార్థన చేయడం అంటే ఏమిటి? నిజముగా ప్రార్థన చేయడం అంటే ఏమిటి? భోజన బల దగ్గర ప్రార్థన కాదు, చర్చిలో ప్రార్థన కాదు, మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన కాదు. నిజముగా ప్రార్థన చేయడం అంటే ఏమిటంటే ఏకాంతంగా దేవునితో గడుపుట. ఏకాంతముగా దేవునితో గడుపుట అది ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులు గెత్సెమనే వనంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడండి? గెత్సెమనే వనంలోనికి వారిని తీసుకుని వెళ్ళాడు. అయితే ప్రార్థన చేయడం అంటే దేవునితో ఏకాంతముగా గడుపుట, దేవునితో సహవాసము. ఏకాంతముగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది కదండి. ఆమెకి ఎవరు కనబడలేదు. ఆమె ఒక్కరితే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకొని ఉన్నది. అదే విధముగా ఏకాంతముగా మనం ప్రార్థన చేయువారిగా ఉండాలి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వారుగా ఉండాలి మన ప్రార్థనలో. యేసు ప్రభువారు ఈ సమస్య పేతురు సమస్య చూడండి. యేసు ప్రభువారు తన శిష్యులను గెత్సెమనే వనంలోనికి తీసుకుని వెళ్ళారు. ఆ గేటు దగ్గర కొంతమందిని విడిచిపెట్టాడు. శిష్యులందరూ వెళ్ళారు. కొంతమందిని ఆ గెత్సెమనే గేటు దగ్గర విడిచిపెట్టి 3 వ్యక్తుల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ 3 వ్యక్తులను కూడా తీసుకుని వెళ్ళాడు. ఎవరు ఆ 3 వ్యక్తులు? పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను వీరి 3 కూడా తీసుకుని వెళ్ళాడు. ఇంకా కొంత దూరం తీసుకుని వెళ్ళి అంటున్నాడు, సపరేట్ చేశాడు. గుంపుని 2 గుంపులుగా సపరేట్ చేశాడు. జనమంతా వచ్చారు. 3 సపరేట్ చేశాడు. కొంత దూరం తీసుకుని వెళ్ళాడు. కొంత దూరం తీసుకుని వెళ్ళిన తర్వాత వారితో అంటున్నాడు, 1 గంట ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభువారు వారు 3తో చెప్పాడు, 1 గంట ప్రార్థన చేయండి అన్నాడు. 1 గంట, ఎక్కువ చేయమని చెప్పలేదండి. 1 గంట ప్రార్థన చేయండి. మనకు శోధన వచ్చినప్పుడు 1 గంట ప్రార్థించడం అనేది సమస్య కాదు. ఈ సమస్య అనేది, శోధన అనేది గంటల తరబడి ఉంటుంది కదా, రోజుల తరబడి ఉంటుంది కదా. ఈ రోజుల తరబడి ఉండే సమయంలో 1 గంట ప్రార్థన చేయడం అనేది కష్టం కాదు. ఆమేన్. కాబట్టి బైబిల్ చెప్తున్నది, జీసస్ వెంట్ ఆన్ ఫర్దర్. యేసు ప్రభువారు ఇంకా ముందుకు వెళ్ళాడు. అంటే బైబిల్ చెప్తున్నది హీ ప్రేయిడ్, ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. 3గా విడిపోయారు. గుంపు విడగొట్టాడు, 3ని విడగొట్టాడు, ఆయన విడిపోయాడు. 3గా విడిపోయారు. ఆయన ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అయితే ఆయన ప్రార్థన ఎలా చేశాడని మనం బైబిల్ గ్రంథం చెప్తుందంటే,
హృదయము బ్రద్దలవునంతగా ఆయన ప్రార్థన చేసి తిరిగి పేతురు యోహానుల దగ్గరకు వచ్చాడు, యాకోబు యోహానుల దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో వారు బాగుగా మంచి నిద్రపోతున్నారండి. వారు నిద్రపోతున్నారు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా నిద్రపోతున్నారు. యేసు వారిని అడుగుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు 1 గంట ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించుకున్నట్లు మన జీవితంలో శోధనలు, అనేకమైన శోధనలు వస్తాయి. ఆ శోధనలకు మనం వెళ్లకుండా 1 గంట మనం ప్రార్థన చేయాలి అని యేసు ప్రభువు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు. 1 గంట ప్రార్థన మన శోధన నుండి తప్పిస్తుంది. ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి మాత్రమే నువ్వు శోధనలో పడుతున్నావు. శోధన నిన్ను కబలిస్తూ ఉన్నది. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది ప్రియులారా. ప్రార్థన మనలను సమస్యల నుండి తప్పిస్తుంది. ఎందుచేతనంటే వి టోటలీ డిపెండ్ ఆన్ గాడ్. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడే స్థితి వస్తుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఎంతకాలం అయితే ప్రార్థన చేయవో నీ మీద నీవు ఇతరుల మీద ఆధారపడవానిగా ఉంటావు. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద ఆధారపడవానిగా ఉంటావు. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు సమస్తము చూసుకుంటాడు. ఆమేన్. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఏ సమస్యలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ సమస్య నుండి తప్పిస్తాడు. మీ జీవితంలో దేని నుండైనా బయటికి రాలేకపోతున్నారు. రకరకాలైన విరోధకరమైన పాపములు మనలో ఉండవచ్చు. ఆజ్ఞ అతిక్రమించే పాపాలు మనలో ఉండవచ్చు. వాటి నుండి బయటికి రాలేకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ అంతటి నువ్వు బయటికి రాలేవు. ఆ శోధన నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ స్థితి నుండి బయటకు వచ్చేవానిగా ఉంటావు. ప్రార్థన లేకే పేతురు తన శక్తి కావలసినప్పుడు పొందుకోలేకపోయాడు, నీరసించిపోయాడు. ఒక్క బాలిక వచ్చి శోధన ప్రశ్న వేస్తుందండి, ఎంక్వైరీ క్వశ్చన్. ఆ ప్రశ్న వేసినప్పుడు ఆయన నాకు తెలియదు, ఈవెన్ ఐ డోంట్ నో హిమ్, ఆయన నాకు తెలియదు. ఒక చిన్న బాలిక వచ్చి, ఆమేన్. డిఎల్ మూడీ అనే భక్తుడు అంటాడు, మా అబ్బాయి ఆ కాలేజీలో చదివాడు. డిఎల్ మూడీ అనే ఒక భక్తుడు అంటాడు, నీవు 24 గంటల కన్నా ఎక్కువ దిగజారిపోలేవు. నువ్వు దిగజారిపోతే 24 గంటలే దిగజారిపోతావు, అంతకన్నా ఎక్కువ దిగజారిపోలేవు. కాబట్టి 24 గంటల్లో నువ్వు దిగజారిపోకుండా ఉండాలంటే 1 గంట దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు దిగజారు అంటాడు. అందరూ దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు క్రొత్తగా దేవుని అంగీకరించిన బిడ్డగా ఉన్నట్లయితే 50 సంవత్సరాలు క్రిస్టియన్గా ఉండవచ్చు, నిన్ననే బాప్తిసం చూసుకున్న బిడ్డగా ఉండవచ్చు, 50 సంవత్సరాలు క్రిస్టియన్గా మనం పిలువబడవచ్చు. కానీ నువ్వు దేవునితో ఏకాంతముగా గడపడానికి ఆ సమయం కేటాయించకపోయినట్లయితే, ఏకాంతముగా దేవునితో గడపడానికి ఆ సమయం మనం కేటాయించకపోయినట్లయితే మనము పేతురు వలె దిగజారిపోతాం. ఆమేన్. దిగజారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. కారణం ఏమిటంటే ప్రార్థనలో గడపడం లేదు. ఈరోజు యేసు శిష్యులు అది తెలుసుకున్నారు. వారు ఆ మేడ గది మీదకు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత వారికి దేవునితో ఏకాంతముగా గడపడం అనేది తెలుస్తుంది. దేవునితో ఏకాంతముగా ఎలా గడపాలి అనేది మేడ మీదకి వెళ్ళిన తరువాత వారికి తెలిసింది. అక్కడ వేచి ఉండండి, వెయిట్ అంటిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యూ. నీ మీదకు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చే వరకు వేచి ఉండండి. వేచి ఉండడం అనేదే ప్రార్థన. నీ మైండ్ ఎలా ఉన్నది? ప్రియ సహోదరి సోదరులారా, నువ్వు ఒంటరిగా ఏదో ప్రదేశంలో ఉండవచ్చు, నీకు ఎవరో తెలియకపోవచ్చు, నువ్వు వేరే స్థలంలో ఉండవచ్చు, ఒక అడవిలో ఉండవచ్చు, ఒక పట్టణంలో ఉండవచ్చు, ఒక హోటల్లో ఉండవచ్చు, ఒక విమానంలో ఉండవచ్చు ఒంటరిగా. అంటే నీకు నువ్వు ఒంటరిగా. దెన్ యూ థింక్ అబౌట్ వెన్ యూఆర్ ఇన్ సాలిట్యూడ్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్ ఏ విధముగా ఉన్నది, నీ మనసు ఏ విధముగా ఉన్నది? ప్లీజ్ చెక్ యువర్ థాట్స్. మీ ఆలోచన ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఆలోచన మనం చెక్ చేసుకున్నట్లయితే దేవునికి సంబంధించిన ఆలోచనల, దేవునికి సంబంధము కాని ఆలోచనలో మనం ఉన్నామా అనే విషయాన్ని మనం గమనిద్దాం.
చాలా సమయాల్లో దేవునికి సంబంధించిన ఆలోచనలోనే మనం కలిగి ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడే భక్తి కనబడుతుందండి. సంఘంలో భక్తి ఏం కనబడదు. సంఘంలో అందరూ చక్కగా బట్టలు వేసుకొని పాటలు పాడుతూ కానుకలు ఇస్తూ చాలా హ్యాపీగా సంఘంలో అందరూ ఉన్నట్లుగానే ఉంటారు. బట్ వెన్ యు ఆర్ ఇన్ సాలిట్యూడ్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి భక్తుడివో అది నీకు అర్థమవుతుంది, అది దేవునికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. అప్పుడు మనకే అర్థమవుతుంది. ఆ మేడ గది మీద వారు వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత వారు చూచినప్పుడు, దేవునితో ఏకాంతంగా గడపడం అనేది వారికి తెలిసింది. ఒంటరిగా ఉన్నప్పుడు, వారికి శ్రమలు వచ్చినప్పుడు, వారు ధైర్యంగా బోధింపవలసి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది వారు ఏదో చోటకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసేసేవారంటండి. ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అక్కడ దేవుని వాక్యం చెప్పే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండేవారు. పరలోకంలోని జవాబు వచ్చే వరకు కూడా వారు వెయిటింగ్ చేస్తూనే ఉండేవారు, వారు ఎదురు చూస్తూనే ఉండేవారు. పౌలు శీల గురించి మనం చూస్తుంటాం. వారు చెరసాల్లో బంధించబడినప్పుడు వారు అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాసించి ఉన్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్స్ అనే మనం తీసుకొని మనం కూడా వారి వలె ప్రార్థన చేయవారుగా ఉండాలి. అర్ధరాత్రి వరకు వారు ప్రార్థన చేయగా దేవుడు జవాబు పంపించాడా? దేవుడు జవాబు పంపించాడా? చెప్పండి. దేవుడు జవాబు పంపించాడు. అదేవిధముగా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడి ప్రార్థన చేసింది. దేవుడు జవాబు పంపించాడా? పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చెరసాల నుండి ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. అటువంటి అద్భుత కార్యం దేవుడు చేశాడు. మన జీవితంలో అన్ని అవసరాల నిమిత్తము చాలా రకాలైన అవసరాలు ఉంటాయి. భౌతికమైన అవసరాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉంటాయి, మానసిక సంబంధమైన అవసరాలు మనం కలిగిన వారుగా ఉంటాం. వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ వాటి గురించి జవాబు పొందుకునే వరకు మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. అవసరాల నిమిత్తం, సమస్యల నిమిత్తం, శ్రమల నిమిత్తం, శోధన నిమిత్తం మనం ప్రార్థన చేయడం మర్చిపోరాదు. ప్రార్థన ఏమైనా ఆయుధం ప్రియులారా, ప్రార్థన ఏమైనా ఆయుధం. ఆ ఆయుధం లేకపోయినట్లయితే మనం ఓడిపోతాం. సాతాను దగ్గర ఉన్న ఆయుధము ప్రార్థన ఆయుధం కాదు. అది మెంటల్లీ మన కొట్టాలని ఒక ఆయుధం ఉపయోగిస్తూ ఉంటుంది. మన థాట్ వరల్డ్, ఆలోచన విధానాన్ని అది మార్చి మన కొట్టాలని ప్రయత్నం చేస్తుంటుంది. మన ప్రార్థన ద్వారా దాన్ని తిరిగి కొట్టువారుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రకమైన జీవితము క్రైస్తవులైన మనము లోతుగా నడవడానికి ఉపయోగపడుతుంది. ప్రార్థన అనేది దేవునిలో లోతుగా నడవడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దిగజారిపోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? ప్రశ్న. ప్రార్థన చేయాలి. చెప్పండి, ప్రార్థన. అందరూ గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. రెండవ పాయింట్ ఏమిటంటే స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో మీరు సమయాన్ని ఎక్కువ గడపాలి. దేవుని వాక్యములో సమయాన్ని ఎక్కువ గడపాలి. దేవునిలో దిగజారిపోకుండా ఉండుటకు రెండవ సూచన ఏమిటి అంటే దేవుని వాక్యముతో ఎక్కువగా గడపాలి. ఈ 3 పాయింట్లు మీ మైండ్లోనికి వచ్చేయాలి. రెండవ పాయింట్, దేవుని వాక్యముతో మనం ఎక్కువ గడపాలి. పేతురు యేసు ప్రభువారిని ఎరుగును అనుటకు ఒక కారణం. ఆయన నాకు తెలియదు, ఆయన నేను చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఈవెన్ ఐ డోంట్ నో హిమ్ అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే అతడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. పేతురు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చదివినప్పుడు 16:21 మనం చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయన గద్దింపసాగాను. ఆమేన్. పేతురు, అది నీకు దూరమవునుగాక, అలాగే నీకు జరగదు, ఎన్నడూ కూడా నీకు జరగదు.
అలా ఎందుకన్నాడంటే మెస్సేను గూర్చి ప్రవక్తలు ఏమి రాస్తారో, మన విడుదల చేయవాడు వస్తాడు, ఆయన గురించి ప్రవక్తలు ఏమి రాస్తారో అది తాను గ్రహించలేకపోయాడు. మెస్సయ్య వచ్చి హింసింపబడతాడని, చంపబడతాడని, సిలువ వేయబడతాడని ప్రవక్తలు రాసిన ఆ వచనాలు ఆయన గ్రహించలేకపోయాడు. ఈ కెనాట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేకపోయాడు. మెస్సయ్య సిలువ వేయబడాలని రాసి ఉంది, బైబిల్ గ్రంథంలో మెస్సయ్య సిలువ వేయబడాలని రాసి ఉంది. అదే పొరపాటు యూదులు కూడా చేశారు. వారికి లోక సంబంధమైన రాజ్యమే కావాలనుకున్నారు, ఇహలోక సంబంధమైన రాజ్యం. రోమీల కబంధ హస్తాలను మమ్మల్ని విడుదల చేయు, రాజు మాకు కావాలి, అతనే మెస్సై, అతనే యేసు అనుకున్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అనగానే వారందరూ కూడా తిరగబడిపోయారు. మెస్సై హింసింపబడినని ఆయన గురించి ఎదురు చూడలేదు. చనిపోయేవాడు వస్తాడు, రక్తం చిందించేవాడు వస్తాడు అని ఆయన గురించి వారు ఎదురు చూడలేదు. అనేక స్థలాలలో మెస్సైను గురించి రాయబడినప్పటికీ కూడా శిష్యులు గమనించలేదండి. బైబిల్ గ్రంథంలో అనేక స్థలముల్లో రాయబడి ఉన్నది. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మెస్సై ఏ విధముగా హింసింపబడతాడు, ఏ విధముగా చంపివేయబడతాడు, ఏ విధముగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు అంతా రాసి ఉన్నప్పుడు కూడా వారు గ్రహించలేకపోయారు. లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూసినప్పుడు 31వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆమేన్, హల్లెలూయా. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడును. ప్రియులారా, ఈ వాక్యాలు వారికి ఏ మాత్రం కూడా అర్థం కాలేదు, ఏదో అలా మాట్లాడుతున్నాడు. సంఘంలో కూడా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఆ అరగంట 45 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మరలా ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకుంటారు తప్పించి పాస్టర్ గారు ఏం మాట్లాడాడు, ఏమి నాతో మాట్లాడుతున్నది, ఏ వాక్యం నన్ను టచ్ చేసింది, ఏ వాక్యం నన్ను ముట్టుకున్నది, ఏ వాక్యం ద్వారా నేను రివైవ్ అవుతున్నాను, ఉద్యమం పడుతున్నాను అనేది ఏమీ ఉండదండి. అదంతా కూడా ఈ చెవిని విని ఆ చెవి నుంచి బయటకు పోవడమే. ఏ మాత్రం కూడా మనం లెక్క చేయం దేవుని వాక్యాన్ని. అటువంటి సమయంలో దేవుని మందిరానికి రావడం వ్యర్థం. అస్సలు దేవుని మందిరానికి రావద్దు. దేవుని మందిరానికి వచ్చిన నీవు, అపరిశుద్ధముగా వచ్చిన నీవు పరిశుద్ధంగా మార్చబడతానని ఒక ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనం పిలిచాడు, అపరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు. దేవుని మందిరానికి వెళ్ళి మన పాపాలన్నీ కూడా బలిపీఠం మీద విడిచిపెట్టినట్లయితే పరలోకంలోని పరిశుద్ధాత్మ వచ్చి దాన్ని కాల్చివేసి మనల్ని నూతనపరిచి నూతన ఆనందము, నూతన శక్తి, నూతన బలము మనకిస్తుంది. ఎప్పుడు పాత వ్యక్తిలో ఉండడానికి ప్రయత్నం చేయవద్దు, పాత వ్యక్తిలో ఉండడానికి ప్రయత్నం చేయవద్దు. యు ఆర్ న్యూ క్రియేషన్ అంటాడు, నీవు నూతన సృష్టి అంటాడు, పాతవి గతించే అంటాడు, సమస్తము క్రొత్తవైన అంటాడు. కాబట్టి క్రొత్త జీవితం మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం. మెస్సయ్య హింసింపబడతాడని, ఆయన చంపబడతాడని మెస్సయ్య గురించి రాయబడిన అన్నీ కూడా శిష్యులు ఏ మాత్రం కూడా గమనించలేదు. ఆయనతో తిరగడము, ఆయనతో తినడము, ఆయనతో నిద్రించడము, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తున్నట్లయితే వీళ్ళు ఏదో పెద్దల కింద ఉండడం, ఎవరినన్నా మీడియేటర్స్ కింద వాళ్ళని పిలుచుకొని యేసునదులకు తీసుకురావడం, ఇదంతా చేసేవారు. కానీ ఆయన మాటలో అర్థం వారు గమనించలేకపోయారు. ప్రియులారా, ఏ మాత్రం కూడా అర్థం కాలేదు. యేసు ప్రభు సమాధి నుండి లేచిన తరువాత కూడా ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధిని వారు చూచినప్పుడు కూడా వారు గమనించలేకపోయారు. ఖాళీ సమాధిని చూచి కూడా కారణం వారు వాక్యంలో గడపలేదు, వారు వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. అందుచేతనే ఆ ఎంప్టీ టూంని చూసినప్పుడు కూడా, ఖాళీ సమాధిని చూసినప్పుడు కూడా వారు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. మనం చదువుతూ ఉన్నాము, ఆయన లేచిన తరువాత ఎమ్మాయి అనే మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడని. లోకాసు వార్త లాస్ట్ అధ్యాయంలో అంటాడు, ఎమ్మాయి అనే మార్గం గుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. 24వ అధ్యాయం చూడండి. ఎమ్మాయి అనే మార్గం గుండా ఆయన ప్రయాణం చేయుచున్నాడు, వారు ప్రయాణం చేయుచున్నారు. 25వ వచనం చదివినప్పుడు 25వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట
అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపాను. దేవుని నామానికి స్తోత్రం. ఎమ్మయైన మార్గం గుండా ఇద్దరు భక్తులు నడుచుకుని వెళ్ళుచున్నారు. నడుచుకుని వెళ్ళుచు ఉంటే వారిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనగా, యేసేను గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు వారు దుఃఖముఖులై ఉన్నారు, వారు ఏడుస్తూ ఉన్నారు, వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. అది నీకు తెలియదా? 3 దినముల క్రితం ఏం జరిగిందో నీకు తెలియదా? నజరుడైన యేసుని సిలువ వేశారు. ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసినవాడు. అటువంటి వ్యక్తిని వారు సిలువ వేశారు అని అంటున్నారు. క్రీస్తు ఎలాగ శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యమని మీకు తెలియదా అని యేసు ప్రభువారు వారితో మాట్లాడినప్పుడు కూడా వారికి అర్థం కాలేదు. ఆయన అంటున్నాడు, ఎందుకు మీ ముఖాలు ఎంత విచారంగా ఉన్నాయి? ఎందుకు మీరు దుఃఖముఖులై ఉన్నారు? ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? అన్నీ కోల్పోయిన వరవలే మీరు ఎందుకు ఉన్నారు? మీ జీవితంలో ఏమైనా కోల్పోయారా అని అంటే వారు అంటున్నారు, నజరుడైన యేసు. ఎవరండి ఈయన? నజరుడైన యేసును గూర్చి ఆయన అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. అటువంటి కార్యములు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ప్రపంచంలో. మేము ఎప్పుడు కూడా చూడలేదు. ది మైటీ థింగ్స్ దట్ గాడ్ రాట్ విత్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతులతో చేసిన అద్భుత కార్యాలు. రైజ్ ద డెడ్, చనిపోయిన వారిని లేపాడు. రైజ్ ద డెడ్, చనిపోయిన వారిని లేపాడు. అన్స్టాప్ ద డెఫ్ ఇయర్స్, చెవులు వినబడిన వారికి వెంటనే చెవులు ఇచ్చాడు. హీల్ ద సిక్, రోగులందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. హీల్ ద లేమ్, కుంటి వారిని ఆయన నడిచినట్లుగా చేశాడు. అటువంటి ఆయనను ప్రజలు సిలువ వేసి సమాధి చేసి 3 దినముల సమాధిలో ఆయన ఉన్నాడు. అయితే కొంతమంది అంటున్నారు మేము నమ్మడం లేదు అన్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు 25వ వచనంలో, ఓ ఈ ఫూల్స్ అంటున్నాడు, అవివేకులారా అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నానంటే, పేతురు దేవుని వాక్యములో గడిపినవాడు అయితే, మెస్సేను గూర్చి ప్రవక్తలు రాసిన దానిని ఎరిగినవాడు అయితే, అతను ఎన్నడూ కూడా డిసప్పాయింట్ అయ్యేవాడు కాడు. ఆయన కాంక్రీట్ స్తంభంలో నిలబడి ఉండేవాడు. ఆయన అబద్ధమాడేవాడు కాడు. అయితే యేసు సిలువ ఎక్కి చనిపోయి సమాధి చేయబడంతో వారికి ఏమీ అర్థం కాలేదు. యేసే సమస్తం అనుకున్నారు. ఆయనే మా జీవితంలో సమస్తము, ఆయనే రాజు, ఆయనతో ఉన్నట్లయితే మాకు ఏమీ పర్వాలేదు అని అనుకున్నారు. కానీ ఆయన సమాధి చేయబడిన తరువాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కీర్తన గ్రంథంలో అంటాడు, నా ప్రభువా నన్ను ఎందుకు విడనాడితివి అంటాడు. నా ప్రభువా నన్ను ఎందుకు విడనాడితివి అన్న వాక్యం చదివితే వాళ్ళు ఎన్నడూ కూడా నిరుత్సాహపడేవారు కాదు. దేవుడు యేసే చెయ్యను విడిచిపెట్టి ఉన్నాడు. ఆ విషయం వారు చదివినట్లయితే వారు ఎన్నడూ కూడా నిరుత్సాహపడేవారు కాదు. యెషయా గ్రంథంలో చదివినప్పుడు ఆయన ఎన్నడూ కూడా వారు డిసప్పాయింట్ అయ్యేవారు కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఈ వాక్యాలు చదివినట్లయితే, ఈ వాక్యాలు అర్థం చేసుకున్నట్లయితే పేతురు మిగిలిన శిష్యులు వారందరూ కూడా ఎన్నడూ కూడా నిరుత్సాహపడేవారు కాదు. మనము కూడా క్రైస్తవులుగా వీ నీడ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. చదవడం మాత్రమే కాదు, వీ హ్యావ్ టు మెడిటేట్ అండ్ స్టడీ. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. క్రైస్తవులుగా మనం ధ్యానించువారుగా ఉండాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తున్నారు అని అడిగినట్లయితే మనం సిగ్గుపడేవారుగా ఉంటాం. అలవాటు క్రైస్తవ్యాన్ని మానివేద్దాం. సమయం లేదండి.
నో టైమ్ టు ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆటలు ఆడుకునే సమయం లేదు, సమయం అయిపోయింది. వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్రేస్ పీరియడ్. కృపాకాలంలో మనం ఉన్నాం. కృపాకాలము. పూర్వకాలం మేము చదువుకున్నప్పుడు 5 మార్కులు తక్కువ వస్తే 5 మార్కులు కలిపి ఆ గ్రేస్ మార్కులు అనేవారు. ఆ గ్రేస్ మార్కులతో పాస్ చేసేవారు. అలాంటి గ్రేస్ పీరియడ్లో మనం ఉన్నాం. కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు రానియనడో మనకు తెలియదు. లేకపోయినట్లయితే మనం ఎప్పుడు వెళతామో మనకు తెలియదు. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన తప్పనిసరిగా వచ్చేవాడై ఉన్నాడు, నువ్వు తప్పనిసరిగా వెళ్ళివాడవై ఉన్నావు. మనమందరం తప్పనిసరిగా వెళ్ళివారమై ఉన్నాం. ఏమే 2 తిమోతి 2:15 అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. మనం ఎవరికి కనపరచుకోవడానికి భక్తి చేస్తున్నామండి? ఎవరికి కనపరచుకోవడానికి భక్తి చేస్తున్నాం చెప్పండి? మీ భార్యకా, మీ పిల్లలకా, మీ భర్తకా, పాస్టర్ గారికా, ఎవరికి కనపరచుకోవడం మనం భక్తి చేస్తున్నాం? దేవునికి కనపరచుకోవడం భక్తి చేస్తామంటే అది చాలా కష్టమైన భక్తి. యాక్షన్ భక్తి అంతనా చేసేయచ్చు, యాక్షన్ భక్తి అంతనా చేసేయచ్చు. నిజమైన భక్తి చేయాలి అంటే చాలా కష్టం. దేవునికి కనబడిన సృష్టము లేదు. నువ్వు ఆయన ఎదుట అబద్ధమాడే పని లేనే లేదు. ఆయన సమస్తము స్పష్టముగా చూచున్న దేవుడు. ఆయనకు కనబడిన సృష్టము లేదు. నీ మైండ్ ఆయనకు తెలుసు, నీ హృదయం ఆయనకు తెలుసు, నీ మాటలు ఆయనకు తెలుసు, నీ హోల్ బీయింగ్ సమస్తము కూడా ఆయన ఎరిగిన వానిగా ఉన్నాడు. ఆయనకు తెలియదులే అని అనుకుంటున్నావేమో. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించానంటాడు. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకు కూడా నేలం రాలదంటాడు. అటువంటి సమస్తం ఎరుగని దేవుని ఎదుట మనము బొంకలేము ప్రియులారు. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడలక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించి అంతా తెలుసుకొని చాలా సంవత్సరాలు భక్తి చేసి బోధలు చేసి, భక్తి మాత్రమే కాదు బోధలు కూడా చేసి, ఇతరులను కూడా మనం ఎంకరేజ్ చేసి దేవుల్లో నడిపించి ఆ విధంగా ఉన్న మనము ఒక దినాన్ని మనం అంటాం, వై హ్యాపెన్ దిస్ టు మీ? ఇది నాకెందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, ఇది నాకే ఎందుకు జరిగింది అని ఆశ్చర్యపోవారుగా ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. శిష్యుల వలె డిసప్పాయింట్ అవుతాం. శిష్యుల వలె మనము నిరుత్సాహపడతాం. నాకే ఎందుకు జరిగింది అని అనుకోవడాన్ని బట్టి మనం నిరుత్సాహపడేవారుగా ఉంటాం ప్రియులారా. మనం దేవుని నుండి దిగజారిపోకుండా ఉండాలంటే వాక్యం చదవడంలో మనం గడపాలి, ప్రార్థన చేయడంలో గడపాలి. 70 గంటల 40 నిమిషాలు బైబిల్ అంతా కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదవగలిగితే 70 గంటల 40 నిమిషాల్లో నువ్వు పూర్తి చేయగలవు. ఏమేన్? ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటే నువ్వు చదవాలనుకున్నట్లయితే 52 గంటలు, 52 గంటల 20 నిమిషాలు. ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటే నువ్వు పూర్తి, అంటే పుల్పిట్ సిరీస్, నేను పుల్పిట్ మీద ఎలా చదువుతున్నానో అలా చదువుతున్నట్లయితే 52 గంటల 20 నిమిషాలు పడుతుంది ఓల్డ్ టెస్టిమెంట్ అంతా. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా చదివినట్లయితే 18 గంటల 20 నిమిషాలు పడుతుంది. 18 గంటల 20 నిమిషాలు. అలా కీర్తన ఒకటే చదవాలనుకున్నట్లయితే 4 గంటల 28 నిమిషాలు. కీర్తనలు ఒకటే 150 కీర్తనలు కూడా చదవాలనుకున్నట్లయితే 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. లూకా సువార్త ఒకటే చదవాలనుకున్నట్లయితే 2 గంటల 43 నిమిషాలు పడుతుంది. ఆ విధముగా మన దేవుని వాక్యాన్ని చదువువారిగా ఉండాలి, చదివిన దాన్ని ధ్యానించువారిగా ఉండాలి. మనం దిగజారిపోకుండా ఉండాలంటే, దేవునిలో దిగజారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ప్రార్థన చేయాలి, తరువాత వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. 3వ పాయింట్ ఏమిటంటే, డోంట్ స్పెండ్ టైమ్ విత్ ద రాంగ్ క్రౌడ్. చెడు గుంపులతో మనం సహవాసం చేయడానికి, దేవునిలో దిగజారిపోకుండా ఉండాలంటే చెడు గుంపులతో మీరు సహవాసం చేయడానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నాం మనం తెలుసుకోవాలి. ప్రతి దినం కూడా ఈ దినం నేను ఏ గుంపులో ఉన్నాను, ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను ఏ గుంపుతో నేను సహవాసం చేశాను అనేది మనకు అర్థమైపోతుంది. మీ థాట్స్, మీ ఆలోచనలు, మీ మాటలు ఇవన్నీ కూడా ఏ గుంపుతో నేనుండి సహవాసం చేశాను ఈ దినం అనేది మనకు అర్థమైపోతుంది. దేవుని నుండి దిగజారిపోకుండా ఉండాలంటే
ఈ మూడవ సూచన ఏమిటంటే డోంట్ స్పెండ్ టైమ్ విత్ ది రాంగ్ క్రౌడ్. చెడు గుంపులతో మనం సహవాసం చేయడానికి వీలు లేదు. పేతురు గారు అందులోనే చిక్కబడ్డాడు. పేతురు గారు అందులోనే చిక్కబడ్డాడు, ఆ పాయింట్లోనే చిక్కబడ్డాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. పేతురు యేసును ఏ విధంగా వెంబడించాడండి? ఆ సమయంలో దూరముగా వెంబడించాడు, దూరముగా ఉండి వెంబడించాడు. ఆయన దగ్గరగా ఉండివాడు దూరం అయిపోయాడు, వెలుగుకు దగ్గరగా ఉండివాడు చీకట్లోనికి వెళ్ళిపోయాడు. ఆమేన్. కాబట్టి అన్గాడ్లీ క్రౌడ్, భక్తిహీనులైనటువంటి గుంపుతో సెట్ అవుట్ సైడ్, బయట కూర్చున్నాడు. కొంతమంది ఆఫీసర్లు ఆయనతో కూర్చున్నారు, కొంతమంది సర్వెంట్స్ ఆయనతో కూర్చున్నారు. వారందరూ కూడా వారి చేతులు వేడి చేసుకుంటూ ఉన్నారు. అది కూల్ నైట్, అది చాలా చల్లగా ఉన్న రాత్రి. పీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సైడ్ బై సైడ్ విత్ జీసస్, యేసుతో ప్రక్కన ఉండవలసిన పేతురు గారు సిట్ అవుట్ హియర్ విత్ ద రాంగ్ క్రౌడ్. పేతురు గారు ఎక్కడ కూర్చున్నాడు? చెడు గుంపులతో కూర్చున్నాడు. యేసుతో ప్రక్కగా ఉండవలసిన వాడు. ఆ సమయంలో యేసుతో సిలువ వేయబడవలసిన వచ్చినప్పుడు కూడా సిలువ వేయబడవలసిన వాడు ఆయన చెప్పాడు, నీతో సిలువ వేయబడ్డాను కూడా, నీతో చనిపోవడానికి కూడా నేను సిద్ధమే, ఎవరు కాదన్నా ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, నీ గురించి నేను నిలబడతాను, సత్యం గురించి నేను నిలబడతాను అని చెప్పిన వాడు దూరంగా వెంబడించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు ఇఫ్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ గ్రూప్స్, ఇతరులతో మీరు సాంగత్యం ఉన్నదా? మనం ఆ రాంగ్ క్రౌడ్లో ఉన్నప్పుడు కూడా వీ విల్ బి సపరేట్, మనం ప్రత్యేకమైన వారిగా కనపడాలి. యూఆర్ డైమండ్ వల్ల వెలుగువారిగా ఉండాలి వారి మధ్యన, వారితో కలిసిపోవారిగా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే దాన్ని అధిగమించాలంటే యేసు ప్రభు వారిని అంగీకరించని ఒప్పుకొని వారితో సహవాసం మానివేయాలి. ఆ రాంగ్ క్రౌడ్స్తో మనం తిరగడం అనేది మానివేయాలి. దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు, విశ్వాసులు ఎక్కడ ఉన్నారు, వారిని వెతుక్కొని వెళ్ళాలి. నీకు మంచి ఫ్రెండ్ ఉండవచ్చు, దేవుని లేని ఫ్రెండ్, దేవునికి దూరంగా ఉండే ఫ్రెండ్. ఆ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ విశ్వాసం కొంత లాగేస్తాడు. ఈ లోక సంబంధం విషయాలు చెప్పి విశ్వాసం లాగేస్తాడు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా మనము ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నట్లయితే సినిమాల గురించి మాట్లాడుతున్నామా, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామా, లేక అనేకమైన విషయాలు అక్కరకాని విషయాల గురించి మాట్లాడుతున్నామా? డూ వి గాసిప్ విత్ అదర్స్, ఇతరుల గురించి మనం లేనిపోయిన మనం మాట్లాడుతున్నామా, దేవుని గురించి మాట్లాడుతున్నామా? ప్లీజ్ చెక్, దయచేసి చెక్ చేసుకోండి. మీరు ఏ గుంపులో ఉన్నారో తెలిసిపోతుంది, ఏ గుంపులో ఉన్నామో మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు లోతును మనం చూస్తాం, పాత నిబంధన గ్రంథంలో లోతును మనం చూస్తాం. లోతు ఎవరండి? దేవుని భక్తుడు. లోతు ఎవరు? దేవుని భక్తుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని భక్తుడే, కానీ ఎక్కడ ఉన్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనగా భయంకరమైన పాపంతో నింపబడి ఉన్న దేశమది, ప్రదేశమది. అటువంటి భయంకరమైన పాపమున్న స్థలములో లోతు ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, కామ వికారం అంటాడు అక్కడ, దుర్మార్గులు అంటాడు అక్కడ, అనీతిమంతులు అంటాడు. నీతిమంతునిగా ఆ స్థలములో చోటు లేదు. అటువంటి స్థలములో లోతు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే 19:14 లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా రాంగ్ క్రౌడ్తో, చెడు గుంపులతో మనము కూడా తిరుగుతున్నట్లయితే, చెడు గుంపుల్లో మనం ఉన్నట్లయితే, ఇక్కడ అల్లుళ్ళు ఏ విధముగా ఎగతాళి చేస్తున్నారో అదే రకమైన ఎగతాళి మనం కూడా పొందుకునే వారుగా ఉంటాం. మన జీవితంలో కన్సిస్టెన్సీ ఉండదు, దేవుని గురించిన నిలకడ అనేది ఉండదు.
యాకోబు భక్తుడు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరము, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా. అయినప్పటికీ మనం లోకంలోనే ఉన్నాం. దానితో మనం స్నేహం చేసినట్లయితే అది వైరము, దేవునితో వైరము. ఆమేన్. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. ఆలోచించుకోండి, మనం దేవునికి మిత్రులమా, దేవునికి శత్రువులమా? ఈ సమయంలో మనం ఆలోచించుకోవచ్చు. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నట్లయితే దేవునికి నీవు శత్రువు. లోకం కాదని శత్రువు, నీవే దేవునికి శత్రువు. అంటే ఇంతకాలం భక్తి చేస్తున్నావు, ఈ భక్తి ఏమైపోయింది అనుకుంటాం. నువ్వు లోకంతో స్నేహం చేసావు కాబట్టి నీకు దేవుడు ఏమీ సహాయం చేయడు. నువ్వు శత్రువు అయిపోతావు దేవునికి. ఈ లోక స్నేహము దేవునితో వైర్యము. కాబట్టి ఈ లోకముతో ఎవడు స్నేహం చేయగోరునో, ఈ లోకముతో ఎవడు ఉండాలని ఆశపడతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. మనం ఆలోచించుకుందాం, మనం దేవునికి శత్రువులుగా ఉందామా? దేవునికి శత్రువులుగా ఉందామా? దేవునికి మిత్రులుగా ఉందామా? దేవునికి మిత్రులుగా ఉందామా? దేవునికి మిత్రులుగా ఉందామా? మిత్రులుగా ఉండాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. జీసస్ ఇస్ మై ఫ్రెండ్. యేసు నా స్నేహితుడు, యేసు నా స్నేహితుడు, యేసు నా స్నేహితుడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 6:14 అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకును విగ్రహాలములకును ఏమి పొందిక? వీఆర్ సపరేటెడ్ పీపుల్. మనం ప్రత్యేకంబడిన వారము. మనం రాజులమంటాడు, యాజకులమంటాడు. వీఆర్ సపరేట్ జనరేషన్. ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. లోకంలో ఆయన నిన్ను బయటకు తీస్తున్నాడు. సపరేట్ జనాంగంగా ఆయన మనం చేస్తున్నాడు. రాజులుగా, యాజకులుగా ఆయన మనం చేస్తున్నాడు. ప్రియులారా, మనం ప్రత్యేకమైన వారము. లోకానికి మనకు ఏ మాత్రం కూడా సంబంధం లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. నీవు దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా ఉండి రాంగ్ క్రౌడ్స్తో, చెడు గుంపులతో నువ్వు ఉన్నట్లయితే యు ఆర్ డిజొబీడియంట్. నువ్వు దేవుని మాటకు విధేయత లేనివాడుగా ఉన్నావు. డిజొబీడియంట్ టు ది కమాండ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు నువ్వు లోబడిన వానిగా ఉన్నావు. లోబడడం లేదు కాబట్టి దేవునితో వైరము, దేవునితో శత్రువుగా నువ్వు ఉంటూ ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే పేతురు గెట్ స్ట్రైట్ విత్ జీసస్. యేసు ప్రభువుతో తిన్నగా అయిపోయాడు. మళ్ళా తిన్నగా అయిపోయాడు యేసు ప్రభువుతో. 26:75 చదవము. మత్తయి సువార్త 26:75. నీవు నన్ను ఎరుగొనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుని నామానికి స్తోత్రం. పేతురు గారు ఎక్కడికి పోయాడండి? ఈ వెంట ద సాలిట్యూడ్ ప్లేస్. ఒంటరిగా ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు. వెలుపడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు కూడా లేరు. ఒంటరిగా ఉన్న స్థలానికి వెళ్ళి ఆయన ఏడ్చాడు, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన దుఃఖించాడు. అయ్యో నా ప్రభుని నేను తిరస్కరించాను, అబద్ధమాడాను అని చెప్పి దుఃఖించడం, ఏడవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, స్ట్రైట్ విత్ జీసస్. యేసుతో ఆయన స్థితి మారిపోయినది. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. ఆయన బొంకిన వెంటనే కోడి కూసింది. అది గమనించాడు. గమనించి బయటికి వెళ్ళి మామూలుగా ఏడవలేదండి, ఏదో కళ్ళు ఇలా తుడుచుకోలేదు, బిగ్గరగా ఏడ్చను అంటున్నాడు. బిగ్గరగా ఏడ్చను. యోహాను పత్రిక సువార్త 21వ అధ్యాయంలో పేతురు, యోహానులు యేసు సంగతి మరిచి సముద్రంలో మరలా వల వేయడానికి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు సంగతి మర్చిపోయారు కంప్లీట్గా. ఆయన ఫ్రెండ్షిప్ మర్చిపోయారు. ఆయన దగ్గర తిన్నదంతా మర్చిపోయారు, త్రాగిందంతా మర్చిపోయారు, అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మామూలుగా వల వేసుకోవడానికి వెళ్ళిపోయారు. యేసు అద్దరు నిలబడ్డాడు. వారు వల వేశారు. యేసు ప్రభువారు అద్దరిని నిలబడ్డాడు. యేసు అక్కడ కొన్ని చేపలు యేసు ప్రభువారు వండుచున్నాడండి. ఇక్కడ ఎంత ఆశ్చర్యం చూడండి. యేసు ప్రభువారు పుల్లలు ఎక్కడికి వచ్చాయి, అగ్గిపెట్టి ఎక్కడికి వచ్చింది, అగ్గి ఎలా వచ్చింది, యేసు ప్రభువారు అక్కడ వండుచున్నాడంట. ఆయన వండుచున్నాడంట. ఆయన వారిని పిలిచాడు, రండి 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 నా దగ్గర రండి అని పిలిచాడు.
పిలిచి రండి భోజనం చేయండి, కమ్ లెట్ us ఈట్, రండి మనం భోజనం చేద్దారు అని మూడోసారి ఆయన వారికి కనబడ్డాడు. ఆమేన్. వారు తినిన తరువాత పేతురు గారిని అడిగాడు. తిన్న తర్వాత పేతురు గారిని ఏమడిగాడండి? నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురు గారు అన్నాడు, అవును ప్రభువా అన్నాడు. కాసేపు ఉన్న తర్వాత మరలా రెండోసారి అడిగాడు, నీవు నన్ను ప్రేమించున్నావా? అవును ప్రభువా అన్నాడు. అన్నప్పుడు నా గొర్రె పిల్లలను కాయను, నా గొర్రెలను కాయను. మూడోసారి కూడా నీవు నన్ను ప్రేమించున్నావంటే నా గొర్రెలను కాయను. ఎందుకు 3 సార్లు ప్రేమించున్నావా 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 అని ఎందుకు అడిగాడంటే, ముమ్మారు బొంకిన పేతురు నోటితో ముమ్మారు నేను నీతో ఉన్నాను ప్రభువా, నేను నీతో ఉన్నాను ప్రభువా అని చెప్పించడానికే యేసు ప్రభువు ఆ ప్రశ్న వేశాడు అని నేను అనుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. అయితే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత వారు దేవుని యొక్క శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని వారు సాక్షులుగా నిలబడ్డారు, యేసుని గురించి సాక్షులుగా నిలబడ్డారు. వారు ఎన్నడూ కూడా యేసుని గురించి దిగజారిపోలేదు. పేతురు గారు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరు కూడా దిగజారిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, టు డూ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు కీప్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్. దిగజారిపోవడానికి కుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటంటే దేవునికి ప్రార్థనలో మనం గడపాలి, వాక్యం చదువుతూ ఉండాలి, చెడు గుంపులతో తిరగడం మానివేయాలి. యవనస్తులు పెద్దవారు ఎవరైనా సరే చెడు గుంపులతో తిరగడం మానివేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడు అన్న సంగతి వారు ఎరిగి ఉండాలి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా దిగజారిపోకుండా ఉండాలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే ఆశీర్వదించండి, ఈ వాక్యంను మీరు దీవించండి. వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుని మీరు సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.